ఓం శాంతి. మురళీ డేట్ 9/5/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఏ శివుణ్ణైతే అందరూ పూజిస్తున్నారో ఇప్పుడు ఆ శివుడు మనకు స్వయంగా తండ్రయ్యారు. మనమందరం అతని సన్ముఖంగా కూర్చున్నాము. మనుషులు పాపకర్మలు చేస్తారు, క్షమించండి భగవంతుడా అని అడుగుతారు. ఎందుకంటే వారికి తెలుసు భగవంతుడు ధర్మరాజు ద్వారా శిక్షలను ఇస్తారు అని. కానీ చేసిన కర్మల యొక్క శిక్షలు కర్మ భోగ రూపంలో అనుభవించాల్సిందే. గర్భ జైల్లో కూడా శిక్షలను అనుభవిస్తారు. ప్రతి కర్మ యొక్క దృశ్యాన్ని చూపించి శిక్ష వహిస్తారు. ఈశ్వరీయ నియమానికి విరుద్ధంగా నడిచారు కాబట్టి ఈ శిక్షలు అని సాక్షాత్కారం చేయిస్తారు బాబా. మన ఉన్నతి చేసుకోవాలి అంటే బాబా సేవలో నిమగ్నం అవ్వండి. కేవలం తినటం, తాగటం, పడుకోవటము అంటే పదవినే పోగొట్టుకోవటం. బాబా పైన గౌరవం ఉండాలి, చదువు పైన గౌరవం ఉండాలి. ఆత్మ అభిమానిగా అయ్యే పురుషార్థం చేయండి. బాబా ఏ శిక్షణనిస్తున్నారో దాన్ని ధారణ చేసి సుపుత్రులుగా అవ్వండి. యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉంటూ సేవ చెయ్యండి. అప్పుడు సదా అతీతంగా ఉంటారు. ఈరోజు సేవ ఎక్కువ ఉంది, అందుకే అశరీరిగా కాలేకపోతున్నాం అనకండి. ఈ సేవ బాబా ఇచ్చారు అన్నది గుర్తుంచుకోండి. బాబా సేవ చేస్తున్నాము అనుకుంటే నిర్బంధనులుగా ఉంటారు. నేను ట్రస్టీని, బంధన ముక్తుణ్ణి, అభ్యాసం చెయ్యండి. మధ్య మధ్యలో సంకల్పాల ట్రాఫిక్ ఎలా అయితే సంకల్పాలని కంట్రోల్ చేస్తారో అదే విధంగా అంతిమ స్థితిని కూడా అనుభూతి చెయ్యండి. శుభ భావనలో ఎంత గొప్ప శక్తి ఉందంటే ఎటువంటి కారణాన్నైనా నివారణగా పరివర్తన చేసేస్తుంది. ఇది కారణం, ఇది కారణం అంటారు. కారణాన్ని నివారణ చెయ్యాలి అంటే శుభ భావన ఉండాలి. అప్పుడు ఎలాంటి కారణం పరిస్థితి అయినా నివారణ అయిపోతుంది. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ఏ శివుడునైతే అందరూ పూజిస్తారో అతడు ఇప్పుడు స్వయంగా మనకు తండ్రిగా అయ్యారు. మేమిప్పుడు వారి సన్ముఖంలో కూర్చున్నాము అని మీకు ఎంతో నష ఉండాలి. ప్రశ్న: మనుష్యులు భగవంతుణ్ణి క్షమించమని ఎందుకు వేడుకుంటారు? వారికి క్షమాపణ లభిస్తుందా? జవాబు: మేము చేసిన పాప కర్మలకు భగవంతుడు ధర్మరాజు ద్వారా శిక్షిస్తాడు అని మనుషులు భావిస్తారు. అందుకే క్షమించమని కోరుకుంటారు. కానీ వారు తమ కర్మల శిక్షలను కర్మభోగ రూపంలో తప్పకుండా అనుభవించవలసి ఉంటుంది. భగవంతుడు వారికి ముందేమీ ఇవ్వరు. గర్భ జైల్లో కూడా శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. నీవు ఈ పనులు చేశావు, ఈశ్వరీయ ఆజ్ఞ అనుసారంగా నడుచుకొని కారణంగా నీకు ఈ శిక్షలు లభిస్తున్నాయి అని సాక్షాత్కారమవుతుంది. పాట: ఉదయము అంటే సత్య త్రేతాయుగాల్లో అన్ని అనుభవిస్తూ గడిపేశాం. రాత్రి అంటే ద్వాపర కలియుగాలలో పడుకొని గడిపేశాం అజ్ఞాన నిద్రలో.
సంపాదించుకునే సమయం సంగమ సమయము. ఓం శాంతి. ఇది ఎవరన్నారు? ఆత్మిక తండ్రి అన్నారు. వారు ఉన్నతోన్నతమైన వారు. మనుష్యులందరికన్నా, ఆత్మలందరికన్నా ఉన్నతమైన వారు. అందరిలోనూ ఆత్మ ఉంది. శరీరము పాత్రను అభినయించేందుకు లభించింది. సన్యాసులు మొదలైన వారి శరీరాలకు ఎంత విలువ ఉందో ఇప్పుడు మీకు తెలుసు. తమ గురువులు మొదలైన వారిని అంతగా మహిమ చేస్తూ ఉంటారు. ఈ అనంతమైన తండ్రి గుప్తమైన వారు. శివ్ బాబా ఉన్నతోన్నతమైన వారు అని, వారికన్నా ఉన్నతమైన వారు ఎవరూ లేరని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బాబాతో ధర్మరాజ్ కూడా ఉన్నారు. హే భగవంతుడా క్షమించు అని భక్తి మార్గంలో అడుగుతారు. మరిప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? ధర్మరాజ్ ఇచ్చే శిక్షలను అనుభవిస్తారు. ఈ గవర్నమెంట్ వారు జైల్లో వేస్తారు. ఆ ధర్మరాజు గర్భ జైల్లో దండిస్తాడు. ఆ భోగాన్ని అనుభవించవలసి వస్తుంది. దానినే కర్మ భోగము అని అంటారు. కర్మ భోగాన్ని ఎవరు అనుభవిస్తారో, ఎలా అనుభవిస్తారో ఇప్పుడు మీకు తెలుసు. తప్పకుండా ఈశ్వరుడి ఆజ్ఞ అనుసారంగానే అనుభవిస్తారు. హే ప్రభు క్షమించు, దుఃఖాన్ని హరించు, సుఖాన్నివ్వు అని అంటారు. భగవంతుడు ముందేమైనా ఇస్తాడా? వాస్తవానికి అతడేమీ చెయ్యలేడు. మరి భగవంతుణ్ణి ఎందుకు అడుగుతారు? ఎందుకంటే భగవంతుడితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. చెడు పనులు చేస్తే తప్పకుండా అనుభవించవలసి వస్తుంది. గర్భ జైల్లో శిక్షలు కూడా లభిస్తాయి. అన్నీ సాక్షాత్కారమవుతాయి. సాక్షాత్కారం అవ్వకుండా శిక్షలు పడవు. గర్భ జైల్లో మందులేమీ ఉండవు. అక్కడ శిక్షలు అనుభవించవలసిందే. దుఃఖాలు కలిగినప్పుడు భగవంతుడా ఈ జైలు నుండి తొలగించు అని కోరుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఎవరి ముందు కూర్చున్నారు? బాబా ఉన్నతోన్నతమైన వారు, కానీ గుప్తమైన వారు. మిగిలిన వారందరి శరీరాలు స్థూలంగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ శివ్ బాబాకు తన కాళ్ళు, చేతులు ఏమీ లేవు. పూలు మొదలైనవి ఎవరు తీసుకుంటారు? కావాలనుకుంటే ఇతడి చేతుల ద్వారా తీసుకోవలసి ఉంటుంది. కానీ బాబా ఎవరి నుండి తీసుకోరు. శంకరాచార్యుడు నన్ను ఎవరూ ముట్టుకోకూడదు అని అంటాడు. అలాగే నేను పతితుల నుండి ఏదైనా వస్తువుని ఎలా తీసుకోగలను? వారికి పూలు మొదలైనవేవి అవసరం లేదు. భక్తి మార్గంలో సోమనాథ ఆలయం మొదలైనవి నిర్మించి బాబాపై పూలను అలంకరిస్తారు. కానీ నాకు శరీరం ఏదీ లేదు. ఆత్మను ఎవరైనా ఎలా ముట్టుకోగలరు? నేను పతితుల నుండి పుష్పాలు ఎలా తీసుకోగలను? నన్ను ఎవరూ ముట్టుకోలేరు. పతితులను ముట్టుకోనివ్వరు. ఈరోజు బాబా అని అంటారు, రేపు వెళ్లి నరకవాసులుగా అవుతారు. అటువంటి వారిని కనీసం చూడను కూడా చూడకూడదు. నేను ఉన్నతోన్నతమైన వాడిని అని బాబా అంటారు.
ఈ సన్యాసులు మొదలైన వారందర్నీ కూడా డ్రామానుసారంగా ఉద్ధరించవలసి ఉంటుంది. నా గురించి ఎవ్వరికీ తెలియదు. శివుడిని పూజిస్తారు కాని అతడు గీతా భగవంతుడు అని, వారు ఇక్కడికి వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు అని ఎవ్వరికీ తెలియదు. గీతలో కృష్ణుడి పేరును వేశారు. కృష్ణుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. మరి శివుడేమి చేస్తుంటాడు? కావున అసలు అతను రానే రాడు అని మనుష్యులు భావిస్తారు. అరే పతిత పావన అని కృష్ణుణ్ణి అనరు కదా, నన్నొక్కడే పతిత పావనుడు అని అంటారు. బాబాపై ఇంత గౌరవం ఉంచగలవారు మీలో కూడా చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. బాబా ఎంత సాధారణంగా ఉంటారు. నేను ఈ సాధువులు మొదలైన వారందరికీ కూడా తండ్రిని అని బాబా అంటారు. శంకరాచార్యుడు మొదలైన వారందరి ఆత్మలకు తండ్రిని నేనే అని బాబా అంటారు. అందరికీ శారీరక తండ్రి ఉంటారు. నేను ఆత్మలకు తండ్రిని. అందరూ నన్ను పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు వారు ఇక్కడ సన్ముఖంలో కూర్చున్నారు. తాము ఎవరి ముందు కూర్చున్నారో అందరూ అర్థం చేసుకోరు. ఆత్మలు జన్మ జన్మాంతరాలుగా దేహ అభిమానంలో పడిపోయి ఉన్నారు. కావుననే బాబాని స్మృతి చెయ్యలేకపోతున్నారు. దేహాన్నే చూస్తూ ఉంటారు. దేహి అభిమానులుగా ఉన్నట్లయితే ఆ బాబానే స్మృతి చేస్తారు. ఆ బాబా శ్రీమతంపై నడుస్తారు. నన్ను తెలుసుకునేందుకు మీరందరూ పురుషార్థం చేస్తున్నారు అని బాబా అంటారు. అంతిమంలో పూర్తిగా దేహి అభిమానులుగా అయ్యేవారే పాస్ అవుతారు. మిగిలిన వారందరిలో కొద్ది కొద్దిగా దేహ అభిమానం ఉంటుంది. బాబా చాలా గుప్తంగా ఉన్నారు. వారిని ఎవరూ చూడలేరు. పిల్లలు శివుని మందిరంలోకి వెళ్లి మీరు అర్థం చేయించవచ్చు. కుమారీలు శివ్ బాబా పరిచయాన్నిస్తారు. కుమారి కుమారులు ఇరువురు ఉన్నారు. కుమారులు కూడా పరిచయాన్ని ఇచ్చి ఉంటారు. బాబా విశేషంగా మాతలను పైకెత్తుతారు. ఎందుకంటే వారు పురుషుల కన్నా ఎక్కువ సేవ చేశారు. కావున పిల్లలకు సేవ చేసే అభిరుచి ఉండాలి. ఈ చదువుపై అభిరుచి ఉంటుంది కదా, అది దైహికమైన చదువు, ఇది ఆత్మిక చదువు. ఆ దైహికమైన చదువుని చదువుతారు, డ్రిల్లు మొదలైనవి చేస్తారు, కానీ వాటి ద్వారా ఏమీ లభించదు. పిల్లలెవరైనా జన్మిస్తే ఎంతో అట్టహాసంగా వేడుకలు జరుపుకుంటారు. కానీ దానివల్ల ఏమి పొందుతారు? ఏదైనా పొందేందుకు కూడా ఇప్పుడు సమయం లేదు. ఇక్కడ నుండి వెళ్లి ఎక్కడో అక్కడ జన్మిస్తారు. కానీ వారు కూడా ఏమీ అర్థం చేసుకోలేరు. ఇక్కడ ఎవరైనా అన్నీ నేర్చుకుని శరీరం వదిలేస్తే దాని అనుసారంగా బాల్యంలోనే శివ్ బాబాని స్మృతి చేస్తూ ఉంటారు. ఇది ఒక మంత్రం కదా. చిన్న పిల్లలకు నేర్పిస్తే వారు బిందువు మొదలైనవేవి అర్థం చేసుకోరు. కేవలం శివ్ బాబా అని అంటూ ఉంటారు. బాబాని స్మృతి చేసినట్లయితే స్వర్గ వారసత్వాన్ని పొందుతారు అని
వారికి ఇలా అర్థం చేయించినట్లయితే వారు కూడా స్వర్గంలోకి వచ్చేస్తారు, కానీ ఉన్నత పదవిని పొందలేరు. ఇలా చాలా మంది పిల్లలు వస్తూ ఉంటారు, కేవలం శివ్ బాబా అని అంటూ ఉంటారు. ఆ తర్వాత అంతిమ మతియే గతిగా లభిస్తుంది. ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతుంది. మనుష్యులు శివుడిని పూజిస్తూ ఉంటారు, కానీ వారికి ఏమీ తెలియదు. చిన్న పిల్లలు శివ శివ అని అన్నట్లుగా వారు అంటూ ఉంటారు. ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. మీరు ఎవరినైతే పూజిస్తున్నారో అతనే జ్ఞాన సాగరుడు, గీతా భగవంతుడు. ఇప్పుడు వారు మనల్ని స్వయంగా చదివిస్తున్నారు. బాబా మాకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని అనేవారు ప్రపంచంలో ఇంకా ఎవరూ లేరు. ఈ విషయం కేవలం మీకు మాత్రమే తెలుసు, కానీ మీరు కూడా మర్చిపోతూ ఉంటారు. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. ఇలా ఎవరన్నారు? ఇది భగవాను వాచ. కామం మహాశత్రు, దానిపై విజయాన్ని పొందాలి. పాత ప్రపంచాన్ని సన్యసించాలి. వారు హఠయోగులు, హద్దు సన్యాసులు. అతను శంకరాచార్యుడు, ఇతను శివాచార్యుడు. వారు మనల్ని చదివిస్తున్నారు. కృష్ణాచార్య అని అనటానికి వీల్లేదు. అతను కేవలం ఒక చిన్న బాలుడు మాత్రమే. సత్తిగల్లో జ్ఞానం అవసరముండదు. ఎక్కడెక్కడైతే శివాలయాలున్నాయో అక్కడ పిల్లలైన మీరు మంచి సేవ చెయ్యొచ్చు. శివుని మందిరాలలోకి వెళ్ళండి. అక్కడికి మాతలు వెళ్ళటం మంచిది. కన్యలు వెళితే ఇంకా మంచిది. ఇప్పుడు మనం బాబా నుండి రాజభాగ్యాన్ని పొందాలి. బాబా మనల్ని చదివిస్తారు. దాని ద్వారా మనం మహారాజులుగా, మహారాణిలుగా అవుతాము. ఉన్నతోన్నతమైన వారు ఒక్క బాబానే. ఇటువంటి శిక్షణలను మనుష్య మాతృలెవరూ ఇవ్వలేరు. ఇప్పుడున్నది కలియుగం. సత్యుగంలో వీరి రాజ్యం ఉండేది. వీరు రాజులుగా, రాణులుగా ఎలా తయారయ్యారు? వీరు సత్యుగానికి యజమానులుగా అయ్యేందుకు వీరికి రాజయోగం ఎవరు నేర్పించారు? మీరు ఎవరినైతే పూజిస్తున్నారో వారు మమ్మల్ని చదివించి సత్యుగానికి యజమానులుగా చేస్తున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన. పతిత ప్రవృత్తి మార్గం వారే పావన ప్రవృత్తి మార్గంలోకి వెళతారు. బాబా పతితులైన మమ్మల్ని పావనంగా తయారు చెయ్యండి, పావనులుగా చేసి దేవతలుగా తయారు చెయ్యండి అని అంటారు. వారిది ప్రవృత్తి మార్గం. బాబా నివృత్తి మార్గం వారికి గురువుగా అవ్వరు. పవిత్రంగా ఉండేవారు గురువులుగా అవ్వచ్చు. ఈ విధంగా చాలా మంది ఒకరికొకరు తోడుగా ఉంటారే కాని వికారాల కోసం వివాహం చేసుకోరు. కావున పిల్లలైన మీరు ఈ విధంగా సేవ చెయ్యొచ్చు. మీకు లోపల అభిరుచి ఉండాలి. మేము బాబాకు సుపుత్రులుగా ఈ సేవ ఎందుకు చెయ్యకూడదు? పాత ప్రపంచపు వినాశనం మీ ముందు నుంచని ఉంది. కావున ఇప్పుడు శివ్ బాబా తెలియచేస్తున్నారు.
కృష్ణుడు ఈ విధంగా తెలియచెయ్యలేరు. మరు జన్మలో అదే విధమైన పోలిక మరియు పేరు ఉండదు కదా. 84 జన్మలలో 84 ముఖ కవళికలు ఉంటాయి. కృష్ణుడు ఈ జ్ఞానాన్ని ఎవ్వరికీ నేర్పించలేడు. అక్కడ ఉన్న కృష్ణుడు ఇక్కడికి ఎలా వస్తాడు? ఇప్పుడు మీరు ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. అర్ధకల్పం మంచి జన్మలుంటాయి. ఆ తర్వాత మళ్ళీ రావణ రాజ్యం మొదలవుతుంది. మనుషులు పూర్తిగా జంతువుల్లా తయారవుతారు. ఒకరినొకరు గొడవ పడుతూ యుద్ధం చేస్తూ ఒకరినొకరు తింటూ ఉంటారు. కావున ఇది రావణుడి రాజ్యం కదా. కాని 84 లక్షల జన్మలు లేవు. ఇన్ని వెరైటీలు ఉన్నాయి. ఎవరు ఇన్ని జన్మలు తీసుకోరు. ఇప్పుడు బాబా కూర్చొని ఈ విషయాలను తెలియచేస్తున్నారు. వారు ఉన్నతోన్నతమైన భగవంతుడు. వారు ఇప్పుడు చదివిస్తున్నారు. వారి తర్వాత ఇతను కూడా ఉన్నారు కదా. వారి ద్వారా చదవకపోతే ఎవరి వద్దకైనా వెళ్లి దాసదాసీలుగా తయారవుతావు. శివబాబా వద్ద దాసదాసీలుగా అవుతారా? మీరిక్కడ చదవకపోతే సత్యుగంలోకి వెళ్లి దాసదాసీలుగా అవుతారు అని శివబాబా అంటారు. ఎవరైతే ఏ సేవ చెయ్యరో, కేవలం తింటూ తాగుతూ పడుకుంటూ ఉంటారో వారు అక్కడికి వెళ్లి ఏ పదవిని పొందుతారు? వారు ఎలా తయారవుతారో బుద్ధిలోకైతే వస్తుంది కదా. నేనైతే మహారాజుగా అవుతున్నాను. అటువంటి వారు నా ముందుకు కూడా రాలేరు. తాము ఎలా తయారవుతామని వారు కూడా అర్థం చేసుకుంటారు. అయినా కాని వారికి సిగ్గు లేదు. నేను ఎంతో కొంత చేసుకొని నా ఉన్నతి చేసుకోవాలి అని కూడా భావించరు. బ్రహ్మ ఈ విధంగా తెలియచేస్తున్నారు అని ఎప్పుడూ భావించకండి. ఎల్లప్పుడూ శివ్ బాబానే తెలియచేస్తున్నారు అని భావించండి. శివ్ బాబా మాటలకు గౌరవాన్నివ్వాలి కదా. వారితో పాటు ధర్మరాజ్ కూడా ఉన్నారు. తప్పు చేస్తే అతడి నుండి శిక్షను కూడా పొందవలసి ఉంటుంది. కుమారీలు చాలా చురుకుగా ఉండాలి. ఇక్కడ విని బయటకు వెళ్ళగానే అన్నీ మర్చిపోవటం కాదు. భక్తి మార్గంలో ఎంత సామగ్రి ఉందో చూడండి. ఇప్పుడు విషాన్ని వదిలి స్వర్గవాసులుగా అవ్వండి అని బాబా అంటారు. ఈ విధమైన స్లోగన్లను తయారు చెయ్యండి. ధైర్యమున్న పులుల్లాగా తయారవ్వండి. అనంతమైన తండ్రి లభించారు. మరి మీకేం కావాలి? ప్రభుత్వము ఈ ధర్మాన్ని అంగీకరించకపోతే మరి వారంతా మనుషుల నుండి దేవతలుగా ఎలా తయారవుతారు? మేము ఏ ధర్మానికి చెందము అని వారంటారు. మేము అందరినీ ఒకే రకంగా భావిస్తాము అని అంటారు. మరి వారు పరస్పరం ఎందుకు దెబ్బలాడుకుంటూ ఉంటారు? వాళ్ళు చెప్పేవన్నీ అసత్యాలే. అందులో అంశం మాత్రం కూడా సత్యం లేదు. మొట్టమొదట ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనటంతోనే అసత్యం ప్రారంభమవుతుంది. హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. క్రిస్టియన్ల ధర్మం అలా పెరుగుతూ వస్తుంది. వారు ధర్మాన్ని మార్చుకోరు. తమ ధర్మాన్ని మార్చుకొని హిందువులుగా పిలుచుకునే ధర్మం ఇదొక్కటే. ఆ తర్వాత ఎలాంటి పేర్లు పెడతారో చూడండి.
శ్రీ శ్రీ ఫలానా ఫలానా అని అంటారు. శ్రీ అనగా శ్రేష్టమైన అని అర్థం. మరి ఇప్పుడు శ్రేష్టమైన వారు ఎక్కడున్నారు? ఎవరి మతము శ్రీమతం కాదు. వారందరి మతాలు లోహ యుగపు మతాలు. మరి వారి మతం శ్రీమతం అని ఎలా అనగలం? ఇప్పుడు కుమారీలైన మీరు నుంచున్నట్లయితే ఎవరికైనా అర్థం చేయించగలుగుతారు. కానీ యోగయుక్తమైన తెలివైన మంచి పిల్లలు కావాలి. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, మీ ఉన్నతి చేసుకునేందుకు బాబా సేవలో తత్పరులై ఉండాలి. కేవలం తినటం, తాగటం, పడుకోవటం అంటే మీ పదవిని పోగొట్టుకోవటమే. రెండో పాయింట్, బాబా మరియు చదువుపై గౌరవాన్నుంచాలి. దేహి అభిమానులుగా అయ్యేందుకు పూర్తిగా పురుషార్థం చెయ్యాలి. బాబా శిక్షణలను ధారణ చేసి పూర్తిగా సుపుత్రులుగా అవ్వాలి. వరదానం, సేవ చేస్తూ అతీతమైన స్థితిలో ఉండే యోగయుక్త యుక్తియుక్త సేవాదారి భవ. ఎవరైతే యోగయుక్త యుక్తియుక్త సేవాదారులో వారు సేవ చేస్తున్నా కూడా సదా అతీతంగా ఉంటారు. సేవ ఎక్కువగా ఉంది కావున అశరీరిగా అవ్వలేకపోయాము అని అనటం కాదు. కానీ ఇది నా సేవ కాదు, బాబా ఇచ్చారు అన్నది గుర్తున్నట్లయితే నిర్బంధనంగా ఉంటారు. ట్రస్టీని, బంధన ముక్తుడను. ఇలా అభ్యాసం చెయ్యండి. అతి సమయంలో అంతిమపు స్థితి, కర్మాతీత స్థితిని అభ్యాసం చెయ్యండి. మధ్య మధ్యలో సంకల్పాల ట్రాఫిక్ ను ఏ విధంగా కంట్రోల్ చేస్తారో అలా అతి సమయంలో అంతిమపు స్థితిని అనుభవం చెయ్యండి. అప్పుడు అంతిమ సమయంలో పాస్ విత్ ఆనర్ గా అవ్వగలరు. స్లోగన్, శుభ భావన కారణాన్ని నివారణలో పరివర్తన చేసేస్తుంది. అవ్యక్త సూచనలు, ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి. పవిత్రత విశేష జన్మ అయిన బ్రాహ్మణ జీవితపు విశేషత. పవిత్ర సంకల్పాలు బ్రాహ్మణ బుద్ధికి భోజనం. పవిత్ర దృష్టి బ్రాహ్మణుల కంటి వెలుగు. పవిత్ర కర్మలు బ్రాహ్మణ జీవితంలో చేసే విశేష వ్యాపారం. పవిత్ర సంబంధ సంపర్కాలు బ్రాహ్మణ జీవితపు మర్యాదలు. ఇటువంటి గొప్ప వస్తువుని మీదిగా చేసుకోవటానికి కష్టపడకండి. హఠంతో సొంతం చేసుకోకండి, ఇష్టంతో చేసుకోండి. ఈ పవిత్రత మీ జీవితానికి వరదానం వంటిది. ఓం శాంతి.